హలో, ఈ సెషన్లో బోల్ట్స్ తయారీ గురించి తెలుసుకుందాం. సెషన్ ప్రారంభిద్దాం. ఈ సెషన్ లక్ష్యాలను చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. బోల్ట్స్ కోసం ఎక్స్టర్నల్ థ్రెడ్ కత్తిరించడానికి బ్లాంక్ సైజ్ ఫైల్ చేయగలరు. బోల్ట్స్ థ్రెడ్ ఎండ్ చాంఫర్ చేయగలరు. బోల్ట్లో ఎక్స్టర్నల్ థ్రెడ్ కత్తిరించడానికి అవసరమైన పొడవును మార్క్ చేయగలరు. బోల్ట్లో డై మరియు డై స్టాక్ ఉపయోగించి ఎక్స్టర్నల్ థ్రెడ్ కత్తిరించగలరు. స్క్రూ పిచ్ గేజ్ ఉపయోగించి ఎక్స్టర్నల్ థ్రెడ్ చెక్ చేయగలరు. మెటల్ ఫ్యాబ్రికేషన్ అనేది కటింగ్, బెండింగ్ మరియు అసెంబ్లింగ్ ప్రక్రియల ద్వారా మెటల్ నిర్మాణాలను తయారు చేయడం. ఇది వివిధ రా మెటీరియల్స్ నుండి మెషిన్స్, పార్ట్స్ మరియు స్ట్రక్చర్స్ తయారు చేసే విలువ ఆధారిత ప్రక్రియ. ఫాస్ట్నర్ అనేది 2 లేదా అంతకంటే ఎక్కువ వస్తువులను యాంత్రికంగా కలిపే లేదా అతికించే హార్డ్వేర్ డివైస్. సాధారణంగా ఫాస్ట్నర్లు క్రియేట్ నాన్ పర్మనెంట్ జాయింట్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అంటే జాయినింగ్ కాంపోనెంట్స్ని పాడు చేయకుండా తొలగించగల లేదా డిస్మాంటిల్ చేయగల జాయింట్స్. వివిధ రకాల ఫాస్ట్నర్స్ ఉన్నాయి. అవి నట్స్, బోల్ట్స్, స్క్రూస్, వాషర్స్, కీ అండ్ కీవేస్, స్టడ్స్, రివెట్స్, యాంకర్స్, నెయిల్స్, ఇన్సర్ట్స్, రిటైనింగ్ రింగ్స్, క్లెవిస్ పిన్స్ అండ్ కాటర్ పిన్స్. బోల్ట్స్ని వివిధ ఆకారాల హెడ్స్ కలిగి ఉన్న మెటల్ యొక్క పలుచని రాడ్ నుండి తయారు చేస్తారు. బోల్ట్స్ టైప్ ఆఫ్ హెడ్ మరియు థ్రెడ్ లెంగ్త్ ద్వారా పేర్కొనబడ్డాయి. బోల్ట్ ప్రిపరేషన్ నేర్చుకుందాం. 25 mm డయామీటర్ కలిగిన వర్క్ పీస్ని 50 mm పొడవుకు కత్తిరించండి. వర్క్ పీస్ని త్రిజ్యా చెక్లో పట్టుకోండి. వర్క్ పీస్ 2 వైపులా ఫేసింగ్ ఆపరేషన్ చేయండి. రౌండ్నెస్ పొందడానికి ప్లెయిన్ టర్నింగ్ ఆపరేషన్ చేయండి. 20 mm డయామీటర్ పొందడానికి వర్క్ పీస్ తిప్పండి. పొడవును 40 mmకి తగ్గించడానికి ఫేసింగ్ ఆపరేషన్ చేయండి. డ్రాయింగ్ ప్రకారం 32 mm పొడవు కోసం డయామీటర్ని 9.875 mm అంటే బ్లాంక్ సైజ్కి తగ్గించడానికి స్టెప్ టర్నింగ్ ఆపరేషన్ చేయండి. "20 mm డయామీటర్ కలిగిన హెడ్ ఫేస్ పైన మార్కింగ్ మీడియా అప్లై చేయండి. సర్ఫేస్ టేబుల్ శుభ్రం చేయండి. మ్యాగ్నెటిక్ వి బ్లాక్ మరియు వెర్నియర్ హైట్ గేజ్ శుభ్రం చేయండి. మ్యాగ్నెటిక్ వి బ్లాక్ పైన ప్రీ మెషీన్డ్ చేయబడిన సిలిండ్రికల్ జాబ్ ఉంచండి. వెర్నియర్ హైట్ గేజ్ స్క్రైబర్ని రౌండ్ బార్ పైన ఉంచండి. వెర్నియర్ హైట్ గేజ్లో ప్రారంభ రీడింగ్ కంటే 2.9 mm తక్కువ కొలత సెట్ చేయండి. డ్రాయింగ్ ప్రకారం వెర్నియర్ హైట్ గేజ్ ఉపయోగించి రౌండ్ బార్ ఫేస్ పైన లైన్ AB స్క్రైబ్ చేయండి. మునుపటి విధానం ప్రకారం ట్రై స్క్వేర్ మరియు స్క్రైబ్ లైన్ BC ఉపయోగించి జాబ్ తిప్పి 90 degreesకు సెట్ చేయండి.
మునుపటి విధానం ప్రకారం ట్రై స్క్వేర్ మరియు స్క్రైబ్ లైన్ CD ఉపయోగించి జాబ్ తిప్పి 90 డిగ్రీస్కు సెట్ చేయండి. మునుపటి విధానం ప్రకారం ట్రై స్క్వేర్ మరియు స్క్రైబ్ లైన్ AD ఉపయోగించి జాబ్ తిప్పి 90 డిగ్రీస్కు సెట్ చేయండి. డ్రాయింగ్ ప్రకారం స్టీల్ రూల్ మరియు స్క్రైబర్ ఉపయోగించి AC మరియు BD కోఆర్డినేట్ పాయింట్స్ జాయిన్ చేయండి. సెంటర్ పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి ఇంటర్సెక్టింగ్ పాయింట్ O పైన విట్నెస్ మార్క్ పంచ్ చేయండి. ఇది సర్కిల్ మరియు హెక్సగన్ సెంటర్. BD లైన్కి ఇరువైపులా PQ మరియు SR అనే ప్యారలల్ లైన్స్ 5 mm దూరంలో గీయండి. అంటే 2 లైన్స్ BDకి ప్యారలల్గా ఉంటాయి. వర్క్ పీస్ సెంటర్ మరియు హెక్సగన్ సెంటర్ ఒకే విధంగా ఉండే విధంగా స్టీల్ రూల్ మరియు స్క్రైబర్ ఉపయోగించి 10 mm హెక్సగన్ పొందడానికి P, A, Q, R, C, S, P పాయింట్స్ స్ట్రెయిట్ లైన్స్తో జాయిన్ చేయండి. డ్రాయింగ్ ప్రకారం డాట్ పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి ఫేస్ పైన హెక్సగన్ విట్నెస్ మార్క్ చేయండి. ప్రొఫైల్ పొందడానికి బెంచ్ వైస్ పైన బాస్టర్డ్ ఫైల్ ఉపయోగించి రఫ్ ఫైల్ చేయండి. హెక్సగన్ ఫ్లాట్ సైడ్స్ చేయడానికి స్మూత్ ఫైల్ ఉపయోగించి హెక్సగన్ సైడ్స్ ఫైల్ చేయండి. త్రిజా చెక్లో హెక్సగన్ బోల్ట్ లెంగ్త్ సైడ్ ఫిక్స్ చేయండి. 2 mm × 45 డిగ్రీ పరిమాణం కోసం హెక్సాగోనల్ హెడ్ సైడ్ షాంఫర్ చేయండి. ట్రై స్క్వేర్ ఉపయోగించి అల్యూమినియం వైస్ క్లాంప్స్తో పాటు హెక్సాగోనల్ హెడ్ బోల్ట్ బెంచ్ వైస్ 90 డిగ్రీ వరకు పట్టుకోండి. M10 థ్రెడ్ సైజ్ మరియు 1.5 mm పిచ్ కోసం అప్పుడు బ్లాంక్ సైజ్ 9.875 mm ఉంటుంది. డై స్టాక్లో M10 డై సెట్ చేయండి. హెక్సగోనల్ హెడ్ బోల్ట్ రౌండ్ బ్లాంక్ ఎండ్ పైన డై స్టాక్తో డై ఉంచండి. ఎక్స్టర్నల్ థ్రెడ్ కత్తిరించడానికి క్లాక్ వైజ్ డైరెక్షన్ మరియు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పండి. ఎక్స్టర్నల్ థ్రెడ్ కత్తిరించేటప్పుడు డై హెక్సగోనల్ హెడ్ బోల్ట్కి పర్పెండిక్యులర్గా ఉందని నిర్ధారించుకోండి. డై స్టాక్ పైన సమానంగా ఒత్తిడి అప్లై చేయండి. పైన 18 mm వరకు ఎక్స్టర్నల్ థ్రెడ్ కత్తిరించండి. స్క్రూ పిచ్ గేజ్తో థ్రెడ్ పిచ్ చెక్ చేయండి. ఒక సన్నని కోటు నూనె పూసి మూల్యాంకనం కోసం భద్రపరచండి. రీక్యాప్ చేయడానికి మనము వీటిని నేర్చుకున్నాము. బోల్ట్స్ కోసం ఎక్స్టర్నల్ థ్రెడ్ కత్తిరించడానికి బ్లాంక్ సైజ్ ఫైల్ చేయగలరు. బోల్ట్స్ థ్రెడ్ ఎండ్ షాంఫర్ చేయగలరు. బోల్ట్లో ఎక్స్టర్నల్ థ్రెడ్ కత్తిరించడానికి అవసరమైన పొడవును మార్క్ చేయగలరు. బోల్ట్లో డై మరియు డై స్టాక్ ఉపయోగించి ఎక్స్టర్నల్ థ్రెడ్ కత్తిరించగలరు. స్క్రూ పిచ్ గేజ్ ఉపయోగించి ఎక్స్టర్నల్ థ్రెడ్ చెక్ చేయగలరు. సో ఈ సెషన్లో బోల్ట్స్ తయారీ గురించి తెలుసుకున్నాము. మీకు అన్ని విషయాలు అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.